ఒక అర్జున్ రెడ్డి తర్వాత అండ్ ఒక గీత పోయిన తర్వాత అండ్ ఒక డియర్ కాంప్లెక్స్ తర్వాత చాలా మంది అన్నారు విజయ్ దేవరకొండకి పెద్ద హిట్ పడలేడు. పూరి జగన్నాథ్ ఒక డైరెక్షన్ చేశాడు, బట్ అది కూడా అనుకున్నంత రీచ్ కాలేకపోయింది. అలాగే ఆ 4 మూవీస్ తర్వాత మనకు 5వ మూవీ అండ్ మన జెర్సీ డైరెక్టర్ VD12 మూవీ ఈరోజే ట్రీజర్ వచ్చింది. బట్ టైటిల్ అండ్ ట్రీజర్ 2 వచ్చినాయి. ఈ ట్రీజర్ అండ్ ఈ టైటిల్ మాత్రం అసలు మైండ్ బ్లాక్ అయింది నాకైతే ట్రీజర్ చూసింటే. ఎందుకంటే మనకి అనిరుద్ధ్ మ్యూజిక్ మాత్రం మామూలుగా ఇవ్వలేదు, పూర మాస్గా ఇచ్చాడు. బట్ అలాగే మన ఎన్టీఆర్ బిగ్ స్టార్ ఈ మూవీకి డబ్బింగ్ చెప్పాడు. ఇది ఇంకా చిన్న ట్రీజర్ మాత్రమే వచ్చింది, ఇంకా ట్రైలర్ ఉంది అండ్ అలాగే మూవీ ఉంది. బట్ ఇవి ఇంకా రాబోతున్నాయి. వచ్చినాక నేను మళ్ళీ చూసి రివ్యూ ఇస్తాం. మనకి విజయ్ అన్న మూవీస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ ఈ మూవీ మిలగబోతుంది. అండ్ అలాగే పెద్ద సక్సెస్ కావాలని మనస్ఫూర్తి కోరుకున్న 2025లో మాస్ అండ్ ఫస్ట్ మాస్ ట్రీజర్ అండ్ మన విజయ్ అన్నది అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ మూవీ చాలా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఎందుకంటే మన ఈ మూవీకి జెర్సీ మూవీ డైరెక్షన్ చేశాడు. ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి జెర్సీ మూవీ తీశాడు, బట్ అది అదే డబ్బింగ్ చేస్తూ బట్ హిందీలోకి తీశాడు. అది బట్ అనుకున్నంత ఫలితాలు రాలేకపోయింది. మళ్ళీ మన విజయ్ దేవరకొండతో అండ్ మూవీ తీశాడు. బట్ ట్రీజర్ మాత్రం డైరెక్షన్ తను చూపెట్టిన విధానం కానీ, బట్ తను ఇచ్చిన ఎలివేషన్స్ కానీ, బట్ ఆ ఎడిటింగ్ కానీ అండ్ ఇంకా చెప్పుకోవాలంటే అండ్ ఆ మ్యూజిక్ కానీ ఇంకా ఇవల్ల కన్నా ఇంకా గొప్ప చెప్పుకోవాలంటే అండ్ మన ఎన్టీఆర్ అన్న డబ్బింగ్ రణభూమిని చీల్చుకొని పుట్టే కొత్త రాజు కోసం అండ్ అలాగే తమిళ్లో మన సూర్య అన్న ఇవ్వబోతున్నాడు. బట్ ఇంకా పెద్ద బిగ్ స్టార్స్ ముగ్గురు ఈ మూవీకి డబ్బింగ్ చెప్పబోతున్నారు. విజయ్ అన్న మూవీస్ తీసిన దానిలో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అవ్వబోతుంది. అలాగే మన ఈ మూవీ చాలా పెద్దది అవ్వబోతుంది. బట్ దీనికి బడ్జెట్ ఎంత పెట్టారో తెలియదు, కానీ నాకైతే మాత్రం అంచనాలుగా ఈజీగా నేను అంచనా వేయగలను. 100 crores మాత్రం ఈజీగా దాటుతుంది. ఎందుకంటే ఆ ట్రీజర్ చూసిన తర్వాత అండ్ ఆ డబ్బింగ్ చూసిన తర్వాత నేను ఇప్పుడు చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, ఈ మూవీ మాత్రం ఈజీగా ఎంత బడ్జెట్ పెట్టారో నాకు తెలియదు, కానీ అండ్ ఆ ఎన్టీఆర్ అన్న డబ్బింగ్ చెప్పిన దానికి అండ్ అలాగే విజయ్ దేవరకొండ యాక్టింగ్ చేసిన దానికి మాత్రం ఈజీగా 100 crores ఈజీగా 100 కోట్లు ఈ మూవీ దాటబోతుంది. ఇది మాత్రం షూర్ పక్కా చెప్తున్నా. ఎందుకంటే అండ్ మన ఎన్టీఆర్ అన్న డబ్బింగ్ చూస్తుంటే నాకు మళ్ళీ RRR డబ్బింగ్ గుర్తొచ్చింది. ఎందుకంటే అంత మాస్గా అండ్ అంత క్లాస్గా బట్ అచ్చమైన తెలుగులో మన ఎన్టీఆర్ అన్న డబ్బింగ్ చేశాడు. విజయ్ అన్న కెరియర్లోనే ద బిగ్గెస్ట్ మూవీ అవ్వబోతుంది. బట్ ఈ మూవీ చాలా పెద్ద హిట్ కావాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. మళ్ళీ ట్రైలర్ వచ్చిన తర్వాత నేను రివ్యూ ఇస్తా, అంతవరకు వెయిట్ చేయండి. ఆ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే మీతో పాటు మీ ఫ్రెండ్స్ని సబ్స్క్రైబ్ చేయండి. లవ్ యూ గైస్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.